స్థానిక పోరు మొదలు కాకముందే కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కాకరేపుతోంది. మళ్లీ జగిత్యాల జగడం తెర మీదకొచ్చింది. టైం చూసి మళ్లీ బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జంపింగ్ ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్ గా మళ్లీ అటాక్ మొదలుపెట్టారు. జీవన్ రెడ్డి ఎందుకింతలా రగిలిపోతున్నారు? లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టు కోసమా? రానున్న ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే స్కెచ్చా? లేదా పెద్దాయన కోపం పార్టీ పైన, ఎమ్మెల్యే సంజయ్ పైన? తేడా వస్తే ఎంతకైనా తెగిస్తాననే వార్నింగా? జగిత్యాలలో ఆరని మంటలు. సొంత పార్టీపైనే మాజీ ఎమ్మెల్సీ జీవన్ విమర్శలు. ఎమ్మెల్యే సంజయ్ రాకతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి. మరోసారి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సైతం ఇరకాటంలో పెట్టేలా కామెంట్. మధ్యలో వచ్చిన వారిని తరిమి కొట్టాలంటూ పిలుపు. జగిత్యాల జగడం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ రాకపై మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన నిరసనను తెలియజేస్తూ వస్తున్నారు. మంత్రుల పర్యటనలు, పీసీసీ చీఫ్ ప్రోగ్రాం, ఇలా కార్యక్రమం ఏదైనా సంజయ్కి వ్యతిరేకంగా పార్టీ తీరుపై తన గళం వినిపిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరోసారి అరెస్ట్ అయ్యారు జీవన్ రెడ్డి. సంజయ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్ నేతనైన తనను పట్టించుకోవడం లేదన్న కారణంతోనే జీవన్ రెడ్డి రగిలిపోతున్నారట. ఎమ్మెల్యే సంజయ్కి పార్టీ, ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడంతో జగిత్యాలలో ఆయన మాటే చెల్లుబాటు అవుతోందట. ఇదే జీవన్ రెడ్డికి అస్సలు మింగుడు పడడం లేదట. ఇంతకాలం తన మాట చెల్లుబాటు అయిన చోట మరొకరి ఆజమాయిషీ ఏంటని ఎప్పటికప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. అందుకే సందు దొరికినప్పుడల్లా సమయం చూసి మరీ ఎమ్మెల్యే సంజయ్ ని టార్గెట్ చేస్తూ పనిలో పనిగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీపై అటాక్ చేస్తున్నారట. లేటెస్ట్ గా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తాయి. అధికారం వచ్చాక వచ్చిన వారిని తరిమి కొట్టాలంటూ జీవన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ లీడర్ అవ్వాలంటే ఓపిక కావాలంటూ తన సీనియారిటీ, సిన్సియారిటీకి తానే పెద్దపీట వేసుకునేలా హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో 10 ఏళ్లు కష్టపడి పనిచేస్తే తీరా ఇప్పుడు తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటామా అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు పార్టీలోకి కొత్తగా దూరినోళ్లను తరిమి కొట్టాలంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కించడం ఏంటంటూ పార్టీ నాయకత్వం తీరు నవ్వుల పాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను వ్యర్థం చేస్తూ 10 ఏళ్లు అధికారంతో విర్రవీగిన వారిని ఇప్పుడు అక్కున చేర్చుకోవడం ఏంటంటూ సీరియస్ కామెంట్స్ చేశారు జీవన్ రెడ్డి. స్థానిక ఎన్నికల వేళ కష్టపడ్డ క్యాడర్కు గుర్తింపు లేదని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండడంతోనే జీవన్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక పోరులో తన వర్గం నేతలను ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించుకోవాలని పెద్ద ఆయన స్కెచ్ వేశారట. అయితే ఇందులో భాగంగా జీవన్ రెడ్డి సొంత పార్టీపై విమర్శలు గుప్పించడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పై పొగడ్తలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా వ్యవహరించారు అంటున్నారు. 2014లో సీఎం హోదాలో కేసీఆర్ కరీంనగర్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రసంగంతోనే మీటింగును ప్రారంభించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. జగిత్యాల అభివృద్ధిలో భాగంగా బోర్నవెల్లి, చిన్నబిల్లాల బ్రిడ్జ్ మంజూరు చేయాలని కోరితే 5 నిమిషాల్లో 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని అంటున్నారు. ఇలా మాజీ సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తడంతో సంజయ్ వర్గం ఆగ్రహంతో రగిలిపోతోందట. లోకల్ బాడీ ఎన్నికల వేళ జీవన్ రెడ్డి మళ్లీ వాయిస్ రేస్ చేయడంతో గ్రూప్ వార్ కాంగ్రెస్ పెద్దలకు హెడ్ఏక్ గా మారిందట. జీవన్ రెడ్డి సీనియర్ లీడర్. ఆయన వర్గానికి కాకుండా ఎమ్మెల్యేతో వచ్చిన వారికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తే జీవన్ రెడ్డి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. పోనీ ఎమ్మెల్యే సంజయ్ వర్గం కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కనిపించడం లేదట. ఓవైపు పార్టీ సీనియర్ నాయకుడు, ఇంకోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఒక జగిత్యాలలోనే కాదు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న 10 నియోజకవర్గాల్లోనూ
స్థానిక పోరు హస్తం పార్టీ ముఖ్య నేతలకు హెడ్ఏక్గా మారిందట. మొత్తానికి మళ్లీ మొదలైన జగిత్యాల జగడం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నావను ఏ దరికి చేరుస్తుందో చూడాలి.